గుట్టురట్టు చేశారు పోలీసులు. అమాయకులను మోసం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న కంత్రిగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30,000 కరెన్సీ నోట్ల, నకిలీ కరెన్సీ, 20,500 ఒరిజినల్ నగదు, 2 బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నిందితులు 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ నోట్లు ఓ వ్యక్తి నుంచి తెచ్చుకున్నారని దర్యాప్తులో తేలిందన్నారు ఎస్పీ రత్న. సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాం. మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజున 32,000 రూపాయలకు సంబంధించిన 500 రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ అంటే డిటెక్షన్లో ఒక 30,000 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్, మొత్తం 62,000 రూపాయలకు సంబంధించి 500 రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతటి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. దే ఆర్ రిజెంబ్లింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ, థ్రెడ్ కానీ, తర్వాత 500 అని చూడటం కానీ అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి. అన్లెస్ అంటే దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు. ఇదంతా ఈ కంటిన్యూటీ ఉండదు, దీనిలో క్లారిటీ ఉండదు. బట్ పైకి మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్, ఏదైతే నోట్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. సో ఇంత రిజెంబ్లెన్స్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ని సైజు కూడా సేమ్ 500 నోట్ అంతే ఉంది. ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర బాగానే ఉంది. సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనం ఫీల్ అవ్వాలి. ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు. తర్వాత ఈ కంటిన్యూటీ లేదు. ఇవి రెండు ఇమీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో వీటిని ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఫేక్ నోట్స్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 6 lakhs రూపీస్ ఒకళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా మనకి విచారణలో రావాలి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ దీని సోర్స్ ఎక్కడి నుంచి నోట్స్ తయారవుతున్నాయి అనేది కూడా మనం త్వరలో డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అదర్ మార్కెట్లో కూడా వీళ్ళు కొంత ఎక్స్చేంజ్ చేశారు. ఉరవకొండ, అనంతపూర్, ఇంకా కొన్ని మార్కెట్లో ఇలాగే సేమ్ లైవ్ స్టాక్ అంటే గొర్రెల్ని కొనడము అక్కడ ఇవ్వడం. సో అలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే కనుక ఈ నేరస్తులు అంటే వీళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళే అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం కూడా అక్కడక్కడ సీసీ ఫుటేజ్లో వెరిఫై చేసాం. అక్కడ కూడా బాధితులు ఎవరన్నా ఉంటే వచ్చి కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ టీం